ఈ వీడియోలో మీరు ప్రొనౌన్ అనే టాపిక్ మీద ఇంగ్లీష్ గ్రామర్ను లాజిక్గా నేర్చుకోబోతున్నారు. సో మీరు ఈ టాపిక్లో లాజిక్స్ ఎలా నేర్చుకుంటారంటే, ఈ టేబుల్ను కనుక మీరు గుర్తుపెట్టుకుంటే బిట్స్ను టోటల్గా ఈజీగా చేయగలుగుతారు. అది ఎలా అంటే గమనించండి. బిట్స్ చేసి చూద్దాం. ఫస్ట్, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇందులో హీ అనేటువంటిది ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ అని అడుగుతాడు. సో వెంటనే గమనించండి, టేబుల్లో హీ ఇక్కడ ఉంది, రైట్. హీ అనేటువంటిది ఇక్కడ ఉంది అంటే అది ఏ ప్రొనౌన్ అవుతుంది? పర్సనల్ ప్రొనౌన్. సో డైరెక్ట్గా మీరు పర్సనల్ ప్రొనౌన్ పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. దోస్ ఆర్ మ్యాంగో ట్రీస్. సో ఇందులో దోస్ అనేటువంటిది ఎక్కడ ఏంటిది? ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్? సో ఇక్కడ గమనించండి, దోస్ ఉంది. దోస్ అనేటువంటిది ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో జస్ట్ మీరు ఏం లేదు, ఈ టేబుల్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు కంప్లీట్ ప్రొనౌన్ టాపిక్ వస్తుంది. అదే లాజిక్ తోటి కాకుండా నేర్చుకుంటే బుక్ మొత్తం చదవాల్సింది అవుతుంది, వాటిని గుర్తుపెట్టుకోవాల్సింది అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. నా వీడియోలో అయితే సింపుల్గా ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా మీరు ఏ రకంగా బిట్ ఇచ్చినా మీకు ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది. సో మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, మరి ఈ ఒక్క టేబులే నేర్చుకుంటే అంత కవర్ అవుతుందా అంటే తప్పకుండా కవర్ అవుతుంది. ఎందుకంటే నేను అంతా చదివిన తర్వాతనే వాటన్నిటిని బేస్ చేసుకొని దీన్ని నేను రూపొందించడం జరిగింది. ఇది చదివిన తర్వాత మీరు ఒక్కసారి బుక్ తీసి చదవండి, మీకు క్లారిటీ కూడా వస్తుంది, రైట్. సో అక్కడ దాకా ఏం అవకాశం లేదు, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈజీగా మీరు ఇక్కడనే నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఒకసారి టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసి బిట్స్ మీతోటి ప్రాక్టీస్ చేపిస్తాను. సో ఒకసారి టేబుల్ చూద్దాం. గమనించండి, ప్రొనౌన్ అంటే పేరుకు బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్. సో అందులో కూడా కైండ్స్ ఉంటాయి, బుక్లో మీరు నేర్చుకునేది ఇదే. అవేంటి అంటే పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, దాన్ని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని కూడా చెప్తాం. సో పర్సనల్ ప్రొనౌన్ ఒకటి నేర్చుకుంటే మిగతాది కూడా వచ్చేస్తుంది, అది కూడా లాజికే. పర్సనల్ ప్రొనౌన్లో ఏముంటుంది? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్. సో అవే మారుతూ ఉంటాయి మిగతా ప్రొనౌన్స్లలో. అది ఎలా ఒకసారి గమనించండి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్. పొసెసివ్ అంటే చెందినది అని చెప్పేటప్పుడు, రైట్, ఐ మైన్గా మారుతుంది, వి ఆర్స్గా మారుతుంది, యూ యువర్స్గా మారుతుంది, దే దేర్స్గా మారుతుంది, హీ హిస్గా మారుతుంది, షీ హర్స్గా మారుతుంది, ఇట్ ఇట్స్గా మారుతుంది. అంతే, పర్సనల్ ప్రొనౌనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో ఉంటుంది, రైట్. అదేవిధంగా ఇది ఇందులో ఉంటుంది. సో నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో ఏముంటుంది? లాస్ట్కు ఎస్ఈఎల్ఎఫ్ ఉంటుంది లేదా విఈఎస్ ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఇవన్నీ దీనికి రిలేటెడే. మీ ఇంకా చూడండి, ఐ మై సెల్ఫ్, వి అవర్ సెల్ఫ్స్, యూ యువర్ సెల్ఫ్, దే దెమ్ సెల్ఫ్స్, హీ హిమ్సెల్ఫ్, తర్వాత షీ హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. అదే నెక్స్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లో 4 ఉంటాయి. అవి ఏంటిదంటే ఒకసారి చూడండి. దిస్, దీస్, దట్, దోస్. అయితే ఇక్కడ ఇంకో డిఫరెన్స్ కూడా, ఇవి వివరించేటువంటి ప్రొనౌన్. సో ఇక్కడ గమనించాలి, THIS దిస్ అంటే సింగులర్, ఒకటే ఉన్నప్పుడు చెప్తాం, దిస్ ఈజ్ ఎ పెన్ అంటాం. చాలా ఉన్నప్పుడు దీస్ కొంచెం రాగంతో పలుకుతాం, దీస్ ఆర్ పెన్స్. నెక్స్ట్ దట్, ఈ దీస్ అనేటువంటిది మనకు దగ్గరగా ఉన్న వాటికి ఉపయోగిస్తాము, దూరంగా ఉన్న వాటికేమో దట్, దోస్. దట్ దూరంగా ఉన్నప్పుడు, అది కూడా ఒకటే ఉన్నప్పుడు. దోస్ అంటేనేమో దూరంగా ఉండి చాలా ఉంటే దోస్ ఆర్ బుక్స్ అని చెప్తాం, రైట్. దోస్ ఆర్ యానిమల్స్ అని చెప్తాం. సో ఆ విధంగా మనము ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. తర్వాత ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ ప్రొనౌన్ కూడా ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఇండెఫినిట్గా అంటే ఖచ్చితంగా ఫలానా వ్యక్తి అని చెప్పవి, ఏది ఇండెఫినిట్ ప్రొనౌన్. సో అవి ఏంటి అనేది చూద్దాం. వాటిని ఎలా గుర్తుపట్టాలంటే లాస్ట్కు BODY ఉంటుంది, లేదా ONE ఉంటుంది, లేదా THING అని ఉంటుంది. సో అటువంటి ప్రొనౌన్స్ అన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఏంటో ఒకసారి చూద్దాం. ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి, BODYతో ఎండ్ అయినవి, ఓకే. సంబడి, ONEతో ఎండ్ అయినాయి. ఎవ్రీవన్, నో వన్, సమ్వన్, ఎనీవన్, రైట్. ఆ విధంగా నెక్స్ట్ THING తోటి ఎండ్ అయినవి. ఎనీథింగ్, సంథింగ్, ఇది ఇండెఫినిట్ ప్రొనౌన్.
నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇది కూడా మీకు తెలిసిందే. WH వర్డ్స్తో ఉన్నటువంటి పదాలు హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్. సో ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతాయి. సో ఇప్పుడు బిట్స్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం చేశాం కదా, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ హీ అనేటువంటిది ఏంటిది అని అడుగుతున్నాడు, రైట్? హీ అనేటువంటిది ఏంటిది అడుగుతున్నాడు. సో హీ ఎక్కడుంది మనకు? ఇక్కడ ఉంది. అంటే అదేమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ దోస్ ఆర్ మ్యాంగో ట్రీస్. సో ఇక్కడ దోస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే అదేమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. తర్వాత ఐ హర్ట్ మై సెల్ఫ్. ఇక్కడ మై సెల్ఫ్ అని ఉంది. మై సెల్ఫ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే అదేమవుతుంది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో మీకు టేబుల్ వస్తే ప్రొనౌను, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్ ఈజీగా చెప్పేయవచ్చు. సో ఆల్రెడీ ఫస్ట్ మనం ప్రొనౌన్ గురించి నేర్చుకొని ఉన్నాం. ప్రొనౌన్ అంటే పేరుకు బదులుగా ఉపయోగించేది. రామ ఉంటే రామకు బదులుగా హీ ఉపయోగిస్తాం. సీత ఉంటే సీతకు బదులుగా షీ ఉపయోగిస్తాం. సో ఆ విధంగా పేరుకు బదులుగా ఉపయోగించేవి. నెక్స్ట్ సమ్ వన్ అని ఇచ్చింది, గమనించండి. నెక్స్ట్ వన్ సమ్ వన్ నాక్డ్ ఎట్ ద డోర్. సమ్ వన్ అనేటువంటిది ఏంటిది? ఎక్కడుంది? సమ్ వన్ ఇక్కడ ఉంది. అంటే అదేమవుతుంది? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇండెఫినిట్ ప్రొనౌన్. సో ఆ విధంగా జస్ట్ మీరు ఈ టేబుల్ను నేర్చుకుంటే ఈజీగా మీరు బిట్స్ అనేటువంటివి చేయగలుగుతారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్ డేట్స్. ద కార్ ఈజ్ డేట్స్. ద కార్ ఈజ్ డేట్స్. ఈ కారు వాళ్ళది. డేట్స్ అనేటువంటిది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే అది ఏమవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్. ఉందా అందులో? పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ హూ ఉన్నది, రైట్? హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఇక్కడ హూ అనేటువంటిది ఏంటిది? హూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే అదేమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అండ్ రిలేటివ్ ఈ రెండు కూడా. నెక్స్ట్ దే ఉన్నది. దే ఆర్ వాచింగ్ టీవీ. సో ఇక్కడ దే అనేటువంటిది ఏంటిది? దే ఎక్కడుంది మనకు? ఇక్కడ ఉంది. అంటే అదేమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ 8th బిట్ చూద్దాము. ద స్టూడెంట్స్ హూ ఓన్ ద ప్రైజ్ ఈజ్ హ్యాపీ. సో ఇక్కడ హూ అనేటువంటిది ఏంటిది? హూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో అదేమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది, రైట్? ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇక్కడ ఏముంది? రిలేటివ్ ప్రొనౌన్. సో ఇంత ఈజీగా మీరు బిట్స్ అనేటువంటిది చేయొచ్చు ఎప్పుడు? ఈ లాజిక్స్ని కనుక ఫాలో అయినట్లయితే, రైట్? మనం బుక్ మొత్తం చేస్తాం, చదువుతాం, కానీ ఎగ్జామ్లో మాత్రం వాటి యొక్క లాజిక్స్ తెలవగా కన్ఫ్యూజ్ అయి బిట్ రాంగ్ చేసేసి వస్తాము. సో ఈ విధంగా లాజిక్స్ తోటి కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. సో ఎవ్రీథింగ్ అనేటువంటిది ఏంటిది? ఎవ్రీథింగ్ ఎక్కడుంది మనకు? అంటే ఇగో THING ఉన్నటువంటి పదాలలో. అంటే అదేమవుతుంది? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. నేను టేబుల్లో దాన్ని యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసి రాసుకోండి మీ నోట్స్ రాసుకునేటప్పుడు. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. సో ఎవ్రీథింగ్ ఏమవుతుంది? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇది ఇండెఫినిట్ ప్రొనౌన్. నెక్స్ట్ ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ఇక్కడ అస్ అనేటువంటిది ఏంటిది? అస్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇది పర్సనల్ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్టివ్. సో అదేమవుతుందంటే పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఇటువంటివి కొన్ని ఉంటాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా వెళ్తాను. నెక్స్ట్ దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ దిస్ అనేటువంటిది ఏంటిది? దిస్ ఇక్కడ ఉంది కదా. సో ఏమవుతుంది? అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ షీ కుక్డ్ ఫుడ్ బై హర్ సెల్ఫ్. సో ఇక్కడ షీ అనేటువంటిది ఏంటిది? షీ ఎక్కడుంది మనకు? ఇక్కడుంది. అంటే ఇదేమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో ఈ టేబుల్ కనుక మీరు నేర్చుకుంటే, ఈ లాజిక్స్ కనుక మీరు నేర్చుకుంటే ఈజీగా మీరు బిట్ ఎలా ఇచ్చినా ఈజీగా మీరు చేయవచ్చు, రైట్? సో ఇంకొకటి గమనించండి. whom did you meet yesterday. సో ఇక్కడ whom అనేటువంటిది ఏంటిది? whom ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో అదేమవుతుంది? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది, రైట్? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ we enjoyed ourselves. సో ourselves ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే అదేంటిది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఏం లేదు, టేబుల్ నేర్చుకుంటే ఈజీగా క్వశ్చన్ చదవంగానే మీ మైండ్లో ఆన్సర్ స్ట్రైక్ అవుతుంది. నేను అనేది ఈ ఒక్క టాపికే కాదు, గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీద నా ఛానల్లో
అన్ని టాపిక్స్ మీద లాజిక్స్ కలవు. సో ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. అదేవిధంగా నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కలిగేటువంటి లాభం ఏంటిదంటే ఈ విధంగా ప్రతి టాపిక్ మీద లాజికల్ వీడియోను మీరు నేర్చుకుంటారు. దానితో పాటు ఏ అంశాన్ని అయితే నేను డిస్కషన్ చేస్తున్నానో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా నేను మీకు అందిస్తాను. అయితే ఈ పీడిఎఫ్ను నేను ఎలా అందిస్తానంటే ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో నేను వాట్సాప్ లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు లైవ్ క్లాస్లో కూడా మీరు మిగతా అభ్యర్థులతో పాటు ఈ బిట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇందులో నేను జస్ట్ కొన్ని శాంపిల్ బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ క్లాస్లో మళ్ళీ అన్ని అంశాలను నేను మీకు వివరించుకుంటూ ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాము. వి ఎంజాయిడ్ అవజల్స్. సో ఇక్కడ అవజల్స్ ఏంటిది? అవజల్స్ ఇక్కడ ఉంది కదా. సో అదేమవుతుంది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. ఎక్కడుంది అది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ బిట్ ఎనీబడి. సో ఆల్రెడీ బడి అనేటువంటిది వస్తే ఏమవుతుందో చెప్పుకున్నాం మనం. ఎనీబడి. సో ఇక్కడ వచ్చింది కదా, గమనించండి. బడి, ఎనీబడి. సో బడి ఉంటే ఏమవుతుంది? అది ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. సో అది ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ ద మ్యాన్ హూజ్ బ్యాగ్ వాజ్ లాస్ట్ ఈజ్ క్రైయింగ్. సో ఇక్కడ హూజ్ అనేటువంటిది ఏంటిది? హూజ్ అనేటువంటిది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో అదేమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ దీస్ ఆర్ మై షూస్. సో ఇక్కడ దీస్ ఉంది కదా, అదేమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇవి ఈ ప్రొనౌన్ అనే టాపిక్కు సంబంధించినటువంటి లాజికల్ వీడియో. అయితే ఇందులో నేను జస్ట్ 17 బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ ప్రాక్టీస్ పేపర్ను నేను చాలా ప్రిపేర్ చేసి పెట్టాను. దాదాపుగా 40 బిట్స్ ఉన్నాయి. ఈ 40 బిట్స్ అన్నీ కూడా నేను మళ్ళీ మీకు తోటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను యూట్యూబ్ లైవ్లో. సో అక్కడ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో అవన్నీ చేయాలి అంటే, పీడిఎఫ్ కావాలి అంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.